ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాం. ఈ రోజు మా ఆఫీస్ బ్రేక్ఫాస్ట్ లో సేమియా ఉప్మా. నెక్స్ట్ వచ్చేసి మా వాళ్ళు మధ్యాహ్నం లంచ్ లో ఏదంటే అది పెట్టారు. నేను మాత్రం ఓట్స్, ఒక అప్పడం, సూపు, 2 అరటిపళ్ళు మాత్రం తెచ్చుకున్నాను. ఇదే చాలు. ఎందుకనంటే ఆఫీస్ లో ఫుడ్ అసలు తినకూడదు బాబు. ఇంకా ఆఫీస్ నుంచి రిటర్న్ అయిపోయాం. ఇంటికి వచ్చే దారిలో సొసైటీ దగ్గర ఒక గుబ్బ చెట్టు ఉంది. ఆ గుబ్బ చెట్టుకి గుత్తులుగా ఎర్రగా బాగా మంచిగా ఉన్న గుబ్బకాయలు ఉన్నాయి. ఇంకా పక్క నుండి ఒక చెట్టుని ఇరిచేసి మరి గుబ్బకాయల కోసం చాలా తీయగా అయితే ఉన్నాయి. లైక్ ఒగరు చెట్లు, తీపి చెట్లు ఉంటాయి కదా, అలాగా ఇది తీపి చెట్టు. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ఒక పిల్లోడు నాకు స్వీట్ ఇచ్చి మకర సంక్రాంతి అని చెప్పేసి వాడు నా కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. ఆఖరికి బుడ్డది కూడా విష్ చేసింది నన్ను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్. లాస్ట్ ఈరోజు సంక్రాంతి అని చెప్పేసి మన తెలుగు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గులు చూస్తే కానీ నాకు అర్థం కాదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ రథం ముగ్గేస్తే నేను దానికి తాళ్ళు వేసాను అనమాట. వీళ్ళు మన తెలుగు వాళ్ళే, కానీ గోదావరి వాళ్ళు. వీళ్ళు కొంచెం వెరైటీగా భోగి పళ్ళు స్నానం అని చెప్పేసి చేపిస్తున్నారు ఆ బుడ్డోడికి. మరి మొత్తానికైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. కొంచెం లైక్ కొట్టి ఫాలో కొట్టండి.